నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్ర రెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అండి. ఉదయం 10, 11 గంటల 12 ఈ సమయం నుంచి ఒక న్యూస్ ఏంటి సార్ అంటే, రేపే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అంటూ ఒక న్యూస్ అయితే మనకి వైరల్ అవుతూ ఉంది. సార్ ఇది 100% ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిందా అంటే, ప్రభుత్వం నుంచి అధికారికంగా అయితే రాలేదండి. మరి సార్ మరి ఆ క్లిప్ వచ్చింది కదా అంటే, క్లిప్ ఏంది ఏముందండి, జస్ట్ ఇక్కడ ఒక 2 minutes లో దాన్ని ప్రిపేర్ చేసి క్లిప్ వైరల్ చేయడంతో సమస్య కాదు. ఎందుకు సార్ అది వాస్తవమా, అది నిజంగానే వచ్చిందా రాలేదా అనే అంశాన్ని పక్కన పెడితే, రేపు నిజంగానే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారంటూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్తో దాన్ని ప్రిపేర్ చేసి అక్కడ మనకి బయటికి వదలడం అనేది జరిగిందండి. మరి ప్రభుత్వం ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ప్రెస్ మీట్లోకి వచ్చి మనకి ఏమైనా అనౌన్స్ చేయడం జరిగిందా అంటే, ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదండి. ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అది 100% నిజమా 100% అబద్ధమా అంటే దాన్ని ఎవరు కూడా చెప్పలేదు. ఒకవేళ నిజమైనా కూడా మరి ఎందుకు, రేపు చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే కాబట్టి మరి ఎక్కువ డిఎస్సీలు నోటిఫికేషన్లు ఇచ్చి ఎక్కువ ఉపాధ్యాయ భర్తీ చేపట్టిన ట్రాక్ ఎవరికి ఉంది సార్ అంటే, ఆ రికార్డు ఒక సిబిఎన్ గారికి మాత్రమే ఉంది. కాబట్టి మరి ఆయన బర్త్డే సందర్భంగా ఈ నోటిఫికేషన్ వదులుతారంటూ ఊహాగానంతో దాన్ని ప్రిపేర్ చేసి బయట వైరల్ చేయడం అయితే జరుగుతుంది. అది 100% నిజమా 100% అబద్ధమా అనే విషయం గురించి పక్కన పెడితే, రేపు ఆయన బర్త్డే సందర్భంగా దాన్ని బయట వైరల్ చేయడం అయితే జరుగుతుందండి. ఇటువంటి సందర్భంలో చాలా మంది వీటిని చూసి సార్ నిజమా కాదా అంటూ యూట్యూబ్ లో మనకు వాట్సాప్ లో కామెంట్ చేస్తుంటే ఒక చిన్న క్లారిటీ ఇద్దామంటూ ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి. అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే, మరి ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మీకు పిఐఈ బిడ్ బ్యాంకుల్ని, అలాగే తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడాలజీ, తెలుగు ప్రశ్ననిధి, ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్, తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంకులు మన శ్రీ కృషి పబ్లికేషన్స్ లో అందుబాటులో ఉన్నాయండి. మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి, 6300878497. అండ్ ఇంకా ఏంటమ్మా అంటే, ఇటువంటి సమయంలో మరి చాలా మంది అభ్యర్థులు ఈ డిఎస్సి నోటిఫికేషన్ తక్కువ సమయం ఉందా ఎక్కువ సమయం ఉందా వీటి గురించి పక్కన పెడితే, మరి వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ టెలిగ్రామ్లు, తోటకూర ఇవన్నీ పక్కన పెట్టి కొద్ది రోజులు పక్కన పెట్టి మన చదువు అనేది మనం కొనసాగించుకుంటే బాగుంటుందండి. ఎందుకు సార్ అంటే, అనవసరమైన విషయాలు, అనవసరంగా గందరగోళానికి గురి చేసే విషయాలే మరి ఈ ప్రచార మాధ్యమాల్లో మనకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అంటూ మరి మనలో మనమే ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుంది. కాబట్టి మరి అనవసరమైన విషయాల గురించి ఆలోచించదండి. అనవసరమైన గ్రూపుల్లో ఉండి అనవసరమైనటువంటి అంశాలను ఆలోచిస్తూ మీ ప్రిపరేషన్ అయితే తప్పుదోవ అయితే పట్టించకండి. సార్ మరి యూట్యూబ్స్ లో కూడా ఇలాగే ఉంది కదా అంటే, ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ఇలాగే ఉంది అని చెప్తాను. అది ఏ పబ్లికేషన్ నుంచి తీసుకున్నా, చిన్న ఛానల్ వరకు తీసుకున్నా, టెట్ క్వాలిఫై కానివాడు ఛానల్ పెట్టినా, ఒక పబ్లికేషన్ నడుపుతున్నా, ఒక ఫ్యాకల్టీ నడుపుతున్నా, ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ నీకు ఏ ఛానల్లో అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందో అంటే, లైక్ వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారికంగా నీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే నీకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు, ఆ ఛానల్స్ 1 or 2 ఛానల్స్ మాత్రమే ఫాలో అవ్వండి. లేదా అనవసరంగా వచ్చిన పాయింట్ తీసుకొని తీసుకుంటూ ఉన్నది లేనిది కల్పించేటువంటి ఛానల్ ఫాలో అయ్యి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మరి చాలా మంది యొక్క అభ్యర్థుల యొక్క బాధ ఏంటి సార్ అంటే, కొన్ని జిల్లాల్లో లైక్ అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మరి ఇలాంటి జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టులు, అందులోనూ పరిశీలించుకుంటే ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయంటూ చాలా మంది బాధపడుతున్నారండి. మరి దీనికంటూ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అంటే, మరి ఎటువంటి నిర్ణయం తీసుకోదు, ఎటువంటి మరి దీనిలో మార్పులు ఉండవు అనేది అయితే ఒక క్లారిటీ ఉందండి. కానీ మరి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరైనా మరి చాలా మంది ఇప్పుడు గ్రూపులో పరిశీలించుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు సార్ అంటే, విద్యార్థులందరూ కూడా మరి లోకేష్ గారికి మెయిల్స్ పెట్టడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఏంటి సార్ అంటే, మరి ప్రైవేట్ మెయిల్ కాదు, పబ్లిక్ మెయిల్ కాబట్టి ఆయన మెయిల్ ఏంటి సార్ అంటే, hello.lokesh@ap.government.in సార్ మా జిల్లాలో ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయి, ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్. మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో కొన్ని పోస్టులను కలిపేసి ఆ ఎస్జిటి పోస్టులు పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఇక్కడ మెయిల్ చేయడం జరుగుతుందండి. మరి ఈ విధంగా మెయిల్ చేయడం వల్ల ఏమైనా స్పందన ఉంటుందా అంటే, ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టినా కూడా ప్రయత్నం చేయడం అనేది మన వంతు. కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందండి. ఇది దానికి సంబంధించి